హ్యాపీ సండే అందరికీ. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ గోధుమ రొట్టె అండి. చపాతీలు చేసేంత పేషెన్స్ లేదు, సో గోధుమ రొట్టె వేసుకున్న. ఇందులోనే ఆనియన్, జీరా, నువ్వులు అన్నీ యాడ్ చేసేసి ఇలా రొట్టెలా చేసేసుకున్నా అండి. చూడండి, ఇలా ఒక్కటి తింటే నాకైతే కడుపు నిండిపోతుందండి. అంటే ఫ్రెష్గా చేసుకొని తింటే బాగుంటుందండి. చపాతీ అయితే ఆరినాక కూడా తినవచ్చు, కానీ గోధుమ దోశలు అయితే ఫ్రెష్ అప్పటికప్పుడే వేసేసుకొని తినేయాలండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. రండి, ఈ దోశతో తినడానికి ఏం చేశానో చూపెడతా. చూడండి, బీరకాయ పెసరపప్పు కర్రీ. బీరకాయ వేసవికి చాలా మంచిది కదా, సో బీరకాయ పప్పే చేసుకున్నా. ఈ దోశకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. చేయడం కూడా చాలానే ఈజీ అండి. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. చేయడం కూడా ఈజీ. మెయిన్గా ఈ సమ్మర్కి పెసరపప్పు బీరకాయ రెండింటి కాంబినేషన్ బాగా సూట్ అవుతుందండి. వేడివేడిగా ఉంది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది, టేస్ట్గా ఉంది.